me. Do you know at least 5 elements in the periodic table? Excuse me, ma'am. Music start. Helium, lithium, sodium, beryllium, calcium, potassium, zinc, sulfur, gallium, aluminium, magnesium, germanium, neodymium, cerium, barium, hassium, barium, rhodium, radium, cadmium, indium, and not Helium, lithium, sodium, beryllium, calcium, potassium, zinc, sulfur, gallium, aluminium, magnesium, germanium, neodymium, cerium, barium, hassium, barium, rhodium, radium, cadmium, indium, hafnium, strontium, thorium, thulium, and లేదా సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గురువు గారు ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సోమశేఖర్ శర్మ గారికి, మా మిత్రులు ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, మేమేమో సబ్జెక్ట్ వైజ్గా ఉండేవాళ్ళం, తను సైకాలజీ ఆ పరంగా. సో నువ్వు ఆ ఫీల్డ్ అంటే కొంచెం టీచర్స్ ఆ ఏజ్ గ్రూప్ గురించి నువ్వెందుకన్నా ఇక్కడికి వస్తున్నావు అంటే ఒక మాట అన్న, చిన్న పిల్లలు స్కూల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు తెల్ల పేపర్ లాంటి వాళ్ళు, మనం ఏది రాస్తే దానిలో అది అవుతుంది. అదే టీచర్ ట్రైనింగ్ వచ్చే టైం కల్లా వాళ్ళందరికీ మెచ్యూరిటీ వచ్చి డిఫరెంట్ యాటిట్యూడ్లో ఉంటారు. కాబట్టి నాకు ఇదంటే బాగా ఇష్టం అనేటువంటి దాంతో వస్తున్నా అంటే మేము అప్పుడే చెప్పాం. మరి ఇందులో లాభాలు అయితే ఉండవు అంటే లాభాల కోసం రావట్లేదన్నా, సర్వీస్ కోసం వస్తున్నా అనేటువంటిది ఆ మాట చెప్పడం జరిగింది. సో ఆయన గారు నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి ఏదైనా అకాడమీలో కొద్ది గొప్ప కొంచెం గెయిన్ అయ్యారు, కానీ గెయిన్ అసలు ఆనాడు స్వీప్ తనకు సైకాలజీ లెక్చర్ అంటే బహుశా నేను అనుకోవడం ఆనాడు ఒక నెలకి 5 నుంచి 6 లక్షలే సంపాదించినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు నెలకి పోగొట్టుకుంటున్నటువంటి రోజులు ఇవి. సరే, అయినా చిన్న పిల్లలతో స్కూల్ నడుపుతున్నందుకు సృజన్ అన్నకి, అట్లనే మేడం సపోర్ట్ కూడా, తను కూడా బహుశా నేను అనుకోవడం ఎంఎస్సి బిఎడ్ అనుకుంటా. సో ఆ విధంగా మేనేజ్మెంటే అంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్కూలు బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో షైన్ ఇండియానే. సో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని చూస్తే, ఈ ప్రాజెక్ట్ని చూస్తే స్టాఫ్ని చూసినట్లే అండి. సో పిల్లల్ని మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది అర్థమైంది. సో ఇది మేనేజ్మెంట్ గొప్పతనం అనేటువంటి దానికంటే స్టాఫ్ గొప్పతనం అనేటువంటిదే ఇందులో కనపడుతుంది. సో మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది, కానీ స్టాఫ్ ఇంత పిల్లల్ని ఎంకరేజ్ చేయకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఈ సందర్భంగా స్టాఫ్ని అట్లనే పిల్లలందరినీ కూడా, నిజంగా సార్ కూడా గొప్ప సైన్స్ టీచర్ డిఓ గారు కూడా. సో ఇట్లాంటి ఎక్స్పోలు అంటే సహజంగానే ఇంట్రెస్ట్గానే ఉంటారు. పాపం టైం దృష్టిలో పెట్టుకొని అన్నీ చూడలేకపోతున్నారు. కానీ సార్ నేను చూశాను, ఇక్కడ కింద నుంచి మొదలు పెడితే ప్రతి రూమ్లో పైదానికి కూడా పిల్లలు పార్టిసిపేట్ ఉంది. అంతే కదా, ఇంతకుముందు 90% పార్టిసిపేట్ ఉంది అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ విధంగా ఈ పిల్లలు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇంతటితోనే ఆగకుండా సైంటిస్టులు కూడా కావాలని ఈ స్కూల్ నుంచి నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అన్న ఈ సందర్భంగా కలవటం కూడా మాకు సంతోషంగా ఉంది. మిత్రులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ కాంతారావు గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులు అందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా బెస్ట్ విషెస్.
నేను మీతోనే మాట్లాడతా. ఉపన్యాసం చిన్నప్పుడు మేము చేద్దాం అనుకునేవాళ్ళం ప్రయోగాలు. ఇట్లా ఆలోచనలు ఉన్న అప్పుడు మాకు అవకాశం లేదు, ఎవరు చేయించేవాళ్ళు కాదు. ఇట్లా చిన్న చిన్న స్కూల్స్ ఉండే అప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేవి కావు అప్పుడు. కాబట్టి మాలో కోరిక ఉన్నా ఇలాంటివి ఏమి చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఇప్పుడు మీరే చిన్న చిన్న పిల్లలు మంచి మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు. చంద్రయాన్ తీసుకొని అట్లా నిలబట్టమంటే ఒక చిన్న పిల్లవాడు సామాన్యమైన విషయం కాదు. ఒక అమ్మాయి పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉంది, అది తక్కువ విషయమే కాదు. వాటర్ సేఫ్టీ, ఒక వాటర్ ట్యాంక్లో వాటర్ ఓవర్ఫ్లో కాకుండా ఆ అలారం ఎలా పనిచేస్తుంది, ఇంట్లో ఎట్లా సేవ్ చేయొచ్చు అని చెప్తా ఉంది ఒక అమ్మాయి. ఇంకొక అబ్బాయి ఫుడ్ గురించి అనమాట, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దేంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని నిలబడ్డాడు అక్కడ. కాబట్టి ఇలా అసలు ఒకటి కాదనమాట, రకరకాల 300 మంది 98% పిల్లలు డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో నిలబడ్డారు. ఇక్కడ నుంచి చూస్తే కనపడతా ఉంది. పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, సోలార్ ఎనర్జీ గురించి ఒక అమ్మాయి మాట్లాడింది. చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సోలార్ ఎనర్జీ గురించి ఒక పాప మాట్లాడటం, చెప్పటం, సోలార్ ఎనర్జీ వల్ల మనకు లాభం ఏంటో చెప్పటం. కాబట్టి మీరు చేసిన ఈ గొప్ప పనికి అన్నమాట నేను మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ నాకు టైం కొంచెం తక్కువ ఉంటే మాత్రం ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని కోరికే ఉంది. ఎప్పుడు మేము ఏదో ఉపన్యాసాలు చెప్తా ఉంటే అట్లా కాకుండా పిల్లలతో మాట్లాడితే ఆ రోజంతా సంతోషం. నేను ఎక్కడికి పోయినారా బాబు, పిల్లలతో చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి నాకు కూడా, ప్రైమరీ స్కూల్స్. అక్కడే పిల్లలతో కథలు వింటా, వాళ్ళు చెప్పే కథలు వింటాను, వాళ్ళతో చదివిస్తా, వాళ్ళకి రాకపోతే వాళ్ళకి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తా, పాఠం చెప్తా నేను. కాబట్టి నేను రోజులో 1 గంట అయినా చిన్నపిల్లలతో గడుపుతా. మీతో గడపాలంటే కోరిక, నాకు ఇష్టం అది. అంతకంటే ఆనందం ఇంకోటి లేదనమాట. మీతోనే అట్లా ఎందుకంటే మీకేమి మంచి వాళ్ళు, మీరందరూ కూడా మంచి వాళ్ళు, దేవుడితో సమానం మీరందరూ. గాడ్ అంటారుగా, మీరే దేవుళ్ళు, మీరే గాడ్, లిటిల్ గాడ్స్. కాబట్టి ఇంత మంచి ఈ ఎక్స్పోని ఏర్పాటు చేసిన సృజన్ కుమార్ నిజంగా అభినందనీయుడు. ఎందుకంటే ఆయన చెప్పినాడు ఇందాక, భిన్నమైన జీవితానికి ఈ రోజుల్లో పిల్లవాళ్ళు ఎలా పెరుగుతున్నారు తెలిసి, పట్టణంలో ఒక దెబ్బ కొట్టి లేపుతాం, లేచి హోంవర్క్ చేసుకోవాలి మార్నింగ్. ఏ పిల్లవాడిని సంతోషంగా లేపట్లా, లేచి ఆడుకోవాలని ఏ తల్లిదండ్రులు అనట్లా. పడుకున్న వాడిని 5 గంటలకల్లా ఇట్లా కొట్టి లేచి హోంవర్క్ చేసుకోవాలని మిగిలింటే పాపం బాధపడుతూ లేస్తా ఉన్నాడు. గబగబా బ్రష్ చేసుకుంటాం, బ్రష్ కొంచెం చిన్నగా చేసుకున్నా కానీ సహించట్లా, తొందర బ్రష్ చేసుకో, మళ్ళీ ఆ పుస్తకం తీసుకోవాలా, రాసుకోవాలి, తొందర రాయవేది. అప్పుడు ఒకటి నెగటివ్ సజెషన్. తొందర అన్నం తినిపోయిన అన్నం కూడా ఎట్లా తినిపిస్తారో తెలియదు, టెక్నిక్ అంటే ఇరున్నా. వాడు అన్నం తినాలి అంటే ఆ టీవీ పెడుతున్నారు, ఆ టీవీ చూసుకుంటూనో సెల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు వాడి చేతికి, వాడు అది చూసుకుంటూ ఉంటాడు, రోడ్లో పెడతా ఉంటారు వీళ్ళు అనమాట. సెల్ ఫోన్ టెక్నిక్, ఏదో తింటున్నాడు, ఏదో వాడి గట్టిగా షూ వేస్తున్నారు, ఒక టై కడుతున్నారు, ఆ బస్సులో నెట్టేస్తా ఉన్నారు. స్కూల్లోనే హ్యాపీగా ఉన్నాడా వాళ్ళు, రాగానే టీచర్ ఏమంటది, మీరు కాకపోవచ్చు. ఈ రోజున ఒక పట్టణాల్లో ఉన్న పిల్లలు అనుభవిస్తున్న జీవితం, స్కూల్కి పోనే టీచర్లు కూడా ఏమిరా హోంవర్క్ చేసావా, అదే ప్రశ్న. మళ్ళీ స్లిప్ టెస్ట్లు, ఆటలు ఉండవు, ఆటలు తక్కువ. సాయంత్రం మళ్ళీ బస్ దిగానే పాపం వాళ్ళ అమ్మ వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి. ఈ పిల్లవాడు మంచి కోరికతో ఉంటాడు, అమ్మ మమ్మీ మాట్లాడుతుందేమో అని చెప్పేసి. ఏ ప్రశ్న మళ్ళీ ఇవాళ స్లిప్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు, మళ్ళీ అదే ప్రశ్న. బస్సు దిగానే ఏమంటే స్లిప్ టెస్ట్లో. పాపం వాడు అసలే అలిసిపోయి ఉన్నాడు, బడికి పోయి పొద్దునంతా టీచర్ తోటి మార్నింగ్ అలసిపోయి. కొంచెం ప్రేమ కావాలి పిల్లలకి. ఏం కావాలంటే మమ్మీ మంచిగా ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి, స్లిప్ టెస్ట్లో మార్కులు తక్కువ వస్తే ఆ బ్యాగ్ వాడే మోసుకొని రావాలి. ఇక తిట్టుకుంటారు. ఇంటికి రాగానే మళ్ళా చదువు, మళ్ళా హోంవర్క్, మళ్ళా అదే. వీలైతే కాస్త సెల్ ఫోన్ ఇస్తున్నారు, ఆటలు లేవు, పాటలు లేవు. ఒక జీవితం, ఒక విచిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు అర్బన్లో. దానికి భిన్నంగా సృజన్ చెప్పిన మాటలు ఈరోజు నాకు చాలా ఆనందం కలిగించాయి. నా పిల్లలు సంతోషంగా బడికి వస్తారని చెప్పేసి. ప్రతి పిల్లవాడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇవాడు బడి లేకుండా ఉంటే బాగుండు, వర్షం పడితే బాగుండు, లేకపోతే ఏమైనా అయితే బాగుండు, స్ట్రైక్ జరిగితే బాగుండు, బడి ఉండకూడదని కోరుకునే ఈ తరుణంలో బడి ఉంటే బాగుండు, బడికి పోవాలి, బడిలో ఆనందం వెతుక్కుంటున్నాం అంటుంటే చాలా గొప్ప విషయం సృజన్. నువ్వు ఈ రోజున అర్బనైజేషన్లో పిల్లల మీద జరుగుతున్న ఈ దాడికి వ్యతిరేకంగా నువ్వు ఒక మంచి స్కూల్ నడిపిస్తా ఉన్నావు. పిల్లల మీద దాడి అంటారు, భౌతికమైన దాడి అది. పిల్లల్లా ఎదగని ఇట్లా. నేను చిన్నప్పుడు మంచిగా ఎదిగా, ఆటలు తెలుసు, పాటలు తెలుసు, అన్నీ తెలుసు నాకు. ఈ రోజుల్లో పిల్లవాడికి ఏం తెలియదు. కాబట్టి అన్నీ తెలిసే విధంగా మనం ఎలా జీవించామో, చిన్నప్పుడు ఆనందంతో ఎలా ఆడుకున్నామో, అలాంటి ఆనందాన్ని పిల్లలందరికీ పంచాలని నువ్వు, నీ సతీమణి
ఉషారాణి, ఉషారాణి ఇద్దరు కూడా చూస్తుంటే వెరీ ప్రామిసింగ్. యు ఆర్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. జస్ట్ ఐ హోప్ యూ కెన్ డూ దాట్. ఒక మంచి స్కూల్ నిర్మించిన లాభాలు కాంతారావు గారు చెప్పారు. 5-6 లక్షలు సంపాదించేవాడు ఇప్పుడు నష్టపోతున్నాడని చెప్పి. నాకు నష్టపోయిన ఇబ్బంది ఏమన్నా నాకు చేయండి, పిల్లల కోసం ఏం కాదు. మీకు ఏదో మన జీవనం గడిస్తే చాలు. పిల్లల మీద ఇంత మంచి విద్యను అందిస్తున్న మీకు నేను ముందు కూడా చెప్పాను కాంతారావు గారికి, ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ 2 కళ్ళు అని చెప్పిన. ప్రైవేట్ అని ఏదో వివక్ష చూపించడం కాదు. ఎవరు పిల్లలకి మంచి విద్యను అందజేస్తున్నారు, ఎవరు పిల్లవాడిని గౌరవిస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ స్కూల్లో పిల్లవాడికి రెస్పెక్ట్ లభిస్తూ ఉంది. కాబట్టి అలాంటి స్కూళ్ళకి ఎప్పుడు కూడా మేము అభినందన తెలియజేస్తూ ఉంటాం, ఆ స్కూల్ విజిట్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా అరేంజ్ చేయాలని చెప్పేసి ముందు కూడా మీకు ఆ భగవంతుడు మీకు కావాల్సిన అన్నీ కూడా ఆర్థికంగా అంతగా మ్యాన్ పవర్ పరంగా అన్నీ సమకూర్చాలని చెప్పేసి ఆ ప్రే ద గాడ్ తప్పకుండా సమకూర్తే. ఎందుకంటే నువ్వు మంచివి కాబట్టి పిల్లలకి సేవ చేస్తున్నావు కాబట్టి నీకు తిరుగులేదు. మీకు ఇక సుజన్ కుమార్కి తిరుగులేదనమాట. థ్యాంక్స్ ఎ లాట్ సుజన్ కుమార్ ఫర్ గివింగ్. All the parents are requested to give their feedback. These are the telling the place, songs, dance. Vision, I am studying second class. My project is about smart street lights. When we go on the road, these are smart street lights. These are normal street lights. When we go on the smart street lights, it will on. When we not go on the smart street lights, it will off. When we go on the normal roads, it will light. But anybody is not there also, it will light all the night. This very smart street lights reduces light pollution. These normal street lights make light pollution. Thank you.